నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా అభిమానులకు నిరాశ మిగిలనుంది. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో భారత్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ ఆఖరి మ్యాచ్లో రోహిత్ శర్మ తుఫాన్ సెంచరీ, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో మెరిసి అభిమానులకు విందు పంచారు. అయితే టీ20లు, టెస్ట్లకు గుడ్ బై చెప్పిన ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్ళీ భారత జెర్సీలో ఎప్పుడు కనిపిస్తారనే ప్రశ్న ప్రతి అభిమాని గుండెల్లో తొంగి చూస్తోంది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఇప్పటికే టెస్టులకు, టీ20 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో వీరిద్దరిని మైదానంలో చూడటానికి అభిమానులకు ఉన్న ఏకైక మార్గం వన్డే ఫార్మాట్ మాత్రమే. అయితే ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత భారత అభిమానులు దాదాపు 2 నెలల పాటు వీరికి దూరంగా ఉండక తప్పదు. రోహిత్ శర్మ ఇంగ్లాండ్ సిరీస్ చివరి వన్డేలో 110 బంతుల్లో 138 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించగా, విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. జట్టుకు ఓటమి ఎదురైనప్పటికీ వీరిద్దరి ఫామ్ రాబోయే మ్యాచ్లపై భారీ అంచనాలను పెంచేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ బ్లూ జెర్సీలో కనిపించేది వచ్చే సెప్టెంబర్లోనే. సొంత గడ్డపై వెస్టిండీస్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ద్వారా వీరిద్దరూ మైదానంలోకి దిగనున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 3న ముగియనుంది. వెస్టిండీస్తో హోమ్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా నవంబర్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ కివీస్తో 5 వన్డేల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని రోహిత్ కోహ్లీకి ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. అనంతరం డిసెంబర్లో శ్రీలంక భారత్లో పర్యటించి 3 వన్డేల సిరీస్ ఆడనుంది.